నమస్కారం, నేను మిస్ సిఎస్. మహిళా శక్తి అనే ఒక కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ లో ప్రారంభించడం అనేది జరిగింది. ఈ మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు చేకూరేటువంటి ఒక 10 ప్రయోజనాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. దానికంటే ముందు ఈ పథకం అనేది కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. డ్వాక్రా మహిళలు అంటే స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, వారికే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ పథకంలో లేనటువంటి వారు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మెప్మా సిబ్బందిని సంప్రదించండి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి డిఆర్డిఏకు సంబంధించినటువంటి వెలుగు సిసిలను సంప్రదించినట్టయితే వారు కొత్త సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని, ఈ మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పథకం ద్వారా చేకూరేటువంటి 10 ప్రయోజనాల విషయానికి వస్తే, మొదటిది ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ సమాఖ్యలకు కానివ్వండి, వార్డు సమాఖ్యలకు కానివ్వండి 1 కోటి రూపాయల రుణాలను అందజేస్తామని ప్రభుత్వం ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. రెండవది, ఈ 1 కోటి రూపాయల రుణాలను మిత్తి లేకుండా అందిస్తామని, 0 వడ్డీకే అందిస్తామని ప్రభుత్వం పేర్కోవడం అనేది జరిగింది. ఇక మూడవది, గత ప్రభుత్వము ఈ 0 వడ్డీ డబ్బులను రిలీజ్ చేయలేదు. ఈ మిత్తిని కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని ప్రభుత్వం ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక నాలుగవది, ఇక నుంచి 6 నెలలకు ఒకసారి ఈ మిత్తి డబ్బులను ఈ మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు సంబంధించినటువంటి మహిళలకు దేనిపైన అయితే ఆసక్తి ఉంటుందో దానిలో ఉచిత శిక్షణను అందిస్తామని ప్రభుత్వం పేర్కోవడం అనేది జరిగింది. అంటే ఉదాహరణకు ఈ మహిళా సంఘాల్లోని సభ్యులు ఎవరికైనా కానీ టైలరింగ్ పైన ఆసక్తి ఉన్నట్టయితే వారికి ఉచితంగా ఈ టైలరింగ్ శిక్షణను అందించడం జరుగుతుందని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక 6వది, ఈ మహిళా సంఘాల చేత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయిస్తామని ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటి? ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సేకరించినటువంటి పప్పు ధాన్యాలు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఇతర పంటలు ఏవైనా కానివ్వండి, వాటిని సేకరించి ఒక యూనిట్ ను ఏర్పాటు చేసుకొని వస్తువులను తయారు చేసి, అంటే మిర్చి పౌడర్ కానివ్వండి, ఇక్కడ పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి ప్యాకెట్లకు సంబంధించినటువంటి పరిశ్రమలను కానివ్వండి స్థాపించడానికి ప్రభుత్వం వీరికి సహకారం అందిస్తుందని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక 7వది, ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ప్రభుత్వం ఇందులో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ పోలీస్ కు సంబంధించినటువంటి యూనిఫామ్ దుస్తులను కానివ్వండి, వీటిని తయారు చేయడానికి, వీటిని కుట్టడానికి ఆర్డర్లను కూడా ఈ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకే అందిస్తామని ప్రభుత్వం ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ గవర్నమెంట్ కార్యక్రమాల్లో, అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అతిథులకు కానివ్వండి, అక్కడ అటెండ్ అయినటువంటి ప్రజలకు కానివ్వండి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి క్యాటరింగ్ సౌకర్యం ఏదైతే ఉందో ఈ క్యాటరింగ్ ను కూడా మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కే అందజేస్తామని ప్రభుత్వం ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో రుణాలను తీసుకున్నటువంటి మహిళలు ఎవరైనా ప్రమాదవశాత్తు కానివ్వండి లేదా సాధారణంగా కానివ్వండి మరణించినట్లయితే వారు తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని ఇందులో ప్రభుత్వం పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మరణించినటువంటి మహిళలకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని కూడా ప్రభుత్వం ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఈ 10 ప్రయోజనాలు చేకూరడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గానీ ఆ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే, ఈ విషయాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.